హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో సొరకాయతో ఒకసారి కూర ఎలా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిర్చి వేసేసుకున్నానండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ధనియాలు, జీలకర్ర అలానే వేసిన నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాస్త కరివేపాకు కూడాను వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూను ఇంగువ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చిని కూడాను కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక 3 టొమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఈ టొమాటో నుంచి వాటర్ అనేది వదులుతూ ఉన్నప్పుడు సొరకాయలోని విత్తనాలు మొత్తం తీసేసి దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. దీంట్లో విత్తనాలు లేతగా ఉంటే ఓకే, ముదురుగా ఉంటే మాత్రం పూర్తిగా తీసేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకొని టొమాటో, సొరకాయ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాము. టొమాటో మెత్తగా అయిపోవాలండి, అలానే సొరకాయ కూడాను మెత్తగా అవ్వాలి. టొమాటో అయినంత త్వరగా సొరకాయ ఆయిల్లో ఫ్రై అవ్వదు కదా. టొమాటో మెత్తగా అయిపోయింది కదా. సొరకాయ వేగేంత వరకు ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచేసుకుందాము. ఈలోపు మనము మిక్సీ జార్లో నువ్వులను వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కూరలో సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను వేసుకుందామండి. సాల్ట్ వేయడం వల్ల సొరకాయ ముక్కలకి ఈ సాల్ట్ చక్కగా పడుతుంది, అలానే త్వరగా కూడాను సొరకాయ మగ్గిపోతుంది. ఇలా ఆయిల్ వదులుతూ ఉన్న టైంలో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉంచితే వాటర్లో సొరకాయ మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, కూర దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాని రసాన్ని వేసుకుంటున్నానండి. పులుపుకి కొంచెము అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేయకండి. అలానే మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న నువ్వుల పౌడర్ కూడాను వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ పౌడరు కూరకి థిక్నెస్ ఇస్తుంది, అలానే మంచి ఫ్లేవర్ని, టేస్ట్ను కూడాను ఇస్తుందండి. చూడండి, కాస్త చిక్కబడింది కదా. దీంట్లో కొంచెము బెల్లం కూడా వేస్తున్నాను. మనము పులుపు వేసాం కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి కొంచెము బెల్లం కూడాను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, ఒక 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఎంతో టేస్టీగా కొత్తగా సొరకాయ కూర రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.